నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం అది ప్రస్తుతం అది పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఈరోజుకి అది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ దానికి పరిసర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా నెలకొని ఉంది. అది క్రమేపీ అదే డైరెక్షన్ అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ క్రమేపీ బలహీనపడుతూ ఇట్ లైక్లీ టు గో టువర్డ్స్ సౌత్ తమిళనాడు అండ్ నెక్స్ట్ 12 అవర్స్లో అది ఫర్దర్గా వీకెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అది దీని ప్రభావం అయితే మనకి లాస్ట్ 24 అవర్స్లో తిరుపతి అండ్ రాయలసీమలో అయితే కొన్ని మంచి వర్షాలు కొన్ని అంటే భారీ వర్షాలు 1-2 చోట్ల నమోదవడం జరిగింది. అత్యధికంగా తిరుపతి జిల్లాలో ఉన్న సత్యవేడులో అయితే 8 సెంటీమీటర్లు, అలాగే నెక్స్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా 7 సెంటీమీటర్స్, నెక్స్ట్ తడ 5 సెంటీమీటర్స్, కాళహస్తిలో కూడా 5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే ఇటు నెల్లూరు జిల్లా కానీ మరికొన్ని ప్రాంతాలైనటువంటి రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా చూసుకుంటే అయితే ఇటు ఉత్తరాంధ్ర కానీ దక్షిణ కోస్తా కానీ 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు కూడా ఈరోజు కూడా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం, హెవీ రైన్ ఫోర్కాస్ట్. అండ్ రాయలసీమ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు, అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు, ముఖ్యంగా ఇది తిరుపతి, అన్నమయ్య అండ్ చిత్తూరు ఈ 3 జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా మనం నెక్స్ట్ 24 అవర్స్ వరకు ఇస్తున్నాం. నెక్స్ట్ ఎదురుగాల ప్రభావం అయితే ఒక మాదిరి వరకే ఉంది. ఈ మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయట్లేదు.